ఖచ్చితంగా ఇస్తానని చెప్పాను చంద్రకొండలో. అంటే కున్నోతుల అగ్రహారంలో బాగా సమస్య ఉంది. కున్నోతుల గోదావరిలో ఒక్కోరు ఎంపీ గారు ఇచ్చింది వేస్తాం, ఒక్కోరు నీళ్ళు ఇంకోటి పెట్టి ఏంటి అంటే అప్పుడు గట్టిగా అధికారులతో పెట్టి చేయిస్తాం. ప్రజాప్రతినిధులుగా అధికారుల ద్వారా ఏం ప్రజలు చేయాలా అన్న దానిపైన ఒకసారి చర్చ జరుపుదామని చెప్పి రావడం జరిగింది. అంతో కొంత ఏదో రకంగా ప్రజలను ఆదుకోవాల్సే పరిస్థితి ఏమన్నా. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి త్రాగునీటి సమస్య చాలా ఇబ్బంది. 32 కోట్ల పని అయిపోయింది. తర్వాత ఓల్డ్ బ్యాంక్ వీరపల్లి 55 పల్లెలు, రామాపురం 45 పల్లెలు, లక్కిడిపల్లి టౌన్ వరకు మార్చికి చేస్తామని చెప్పి టీ గారు అష్యూర్ చేయడం జరిగింది. అది యుద్ధ ప్రతిపాదికన ఏ రకంగా నీళ్ళు ఇవ్వాలి టౌన్ వరకు అట్లీస్ట్ అని చెప్పి నీళ్ళు ఇబ్బందులు పడేటప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఏ రకంగా అరేంజ్ చేస్తాం. సోర్స్ ఫస్ట్ ప్రయారిటీ. బోర్ వేస్తే నీళ్లు పడతాయనంటే మా దగ్గర నిధులు మా ప్రభుత్వం ఈకపోయినా మా ఏదో రకంగా కష్టపడుతున్నాం. ఎంపీ గారు తనకు వచ్చినటువంటి నిధులు తనతో మాకు వచ్చిన నిధులతో ఏదో రకంగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఆ బోరు పడని పరిస్థితిలో ఉన్నప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అవసరం ఉంది. అట్లా విలేజ్ వారీగా తయారు చేయమని చెప్పి గత 2 నెలల క్రితమే చెప్పడం జరిగింది. ఆ ప్లాన్ పూర్తిగా మీ దగ్గర ఉండాలి. ఏ రోజుకు ఆ రోజు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇటువంటివన్నీ కూడా ఎదుర్కోవడానికి మనం సిద్ధపడాలి. ఆ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఎవ్వరు కూడా రాజకీయాలు దరి చేయనీయద్దు. సర్ది చెప్పాలి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయాలి. ఎక్కడెక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఉందో గతంలో తోలిన వారు కూడా డబ్బు లేని పరిస్థితి ఉంది. అది కూడా మనం మీటింగ్లో చాలా గట్టిగా మాట్లాడాం. డెఫినెట్ నీళ్ళు ఇవ్వాలనుకున్నటువంటి గ్రామాలలో కూడా ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ ఉందో పక్కాగా పేపర్ వర్క్ చేసి ఇవ్వండి. తోలిన వాడికి అన్యాయం జరగకూడదు, తోలిన వాడికి డబ్బులు ఇవ్వకుండా పరిస్థితి రాకూడదు. దానిపైన పూర్తిగా ప్రణాళిక రూపొందించుకోవాలి. వర్క్స్ అన్ని జరుగుతున్నాయా లేదా అని పూర్తి డీటెయిల్స్ ఇవ్వాలి. చేయొచ్చా అది మీరు మిగతా ఇప్పుడు ఎంపీ గారు అన్ని మండలాలు చూసుకుంటూ వస్తారు కదా, అది అట్లనే ఉందన్నమాట. ఇప్పుడు మస్ట్ అండ్ షుడ్ నీడ్ ఉందమ్మా. మీరు అన్నట్టు ప్రాసెస్ కూడా చేయిస్తాం. అంతవరకు ఇమీడియట్ గా అందరం ఒక మంచి పోతేనే ప్రజలకు మేలు జరుగుతుంది. అనవసరమైనటువంటి ఇండికేషన్స్ మీరు కన్ఫ్యూజ్ చేయకండి. నీళ్ళు ఇవ్వడానికి బోర్ లేదు. వాళ్ళకి నీళ్ళు ఏ రకంగా వస్తాయంటే కేవలం ట్రాన్స్పోర్టేషన్తోనే రావాలా. ఆ ట్రాన్స్పోర్టేషన్ నీళ్ళు వస్తున్నాయంటే ట్రాన్స్పోర్టేషన్ చేస్తేనే కదా వాళ్ళకి నీళ్ళు వచ్చేది. తను ఏం చెప్పాడో పంచాయత్ సెక్రటరీ లెటెడ్ ఇంప్లిమెంటెడ్ అది పంపించి మొత్తం ఎండి గారు దీన్ని క్లియర్ చేయాలి మీరు రేపు లోపల. సరిపోలేదు, అది మనం అమౌంట్ సరిపోలేదని ట్రై చేసుకోవాలి. కానీ యాప్లికేషన్స్ తీసేస్తే ఎట్లా? యాప్లికేషన్స్ మీరు ఒక నోట్ ఇవ్వండి, నాకు ఒక ప్రాజెక్ట్ స్టేటస్ పైన నోట్ ఇవ్వండి. ఒక అగ్రిమెంట్ కాపీ కూడా నాకు జిరాక్స్ చేసి చూద్దాం. దాంట్లో ఏమి ఎక్కడ ఒరిజినల్ గా ఏ విలేజెస్ కి వెళ్ళున్నారు, మళ్ళీ ఆర్ఈ 49 లక్షలతో చేస్తే వస్తుందని అడిగారు ఆర్ఏ. వరల్డ్ బ్యాంక్ సిఈ గారితో నేను కూడా పర్సనల్ గా మాట్లాడాను. వరల్డ్ బ్యాంక్ సిఈ గారితో మాట్లాడితే కన్సిడర్ చేస్తాం సార్. ఇప్పుడు మా చేతిలో కూడా లేదు, మళ్ళీ వరల్డ్ బ్యాంక్ నుంచి ఇవ్వాలా అని చెప్పారు. తను కూడా తన ఆఫీస్కి నన్ను ఇన్వైట్ చేస్తే మీకు మాట్లాడు వచ్చైతే రామాపురం లక్కిడిపల్లి హెడ్ క్వార్టర్స్కి ఎట్టి తిరిగి ఇవ్వాలి అని చెప్పి ఫస్ట్ ఫేజ్కి. మళ్ళీ సెకండ్ ఫేజ్ 40 crores ఎంపీ గారు ఏం చేస్తున్నారంటే ఎంపీ గారు దానిపైన బాగా కృషి చేస్తున్నారు. మన మినిస్టర్ గారు ఇక్కడ స్టేట్ నుంచి రికమెండ్ చేయటువంటిది మా చిరకాల స్వప్నం. అది చేయడానికి గట్టిగా ప్రయత్నం చేద్దాం. ఇప్పటికి మాత్రం లక్కిడిపల్లి టౌన్ వరకు వచ్చేదానికి గట్టిగా ప్రయత్నం చేద్దాం. తర్వాత మన నీళ్ళు పడ్డాయి, మీకు పైప్ లైన్ అవసరం ఉందని అది జెడ్పీలో పెట్టాము. అది ఈ మీటింగ్లలో మీకు చెప్తున్నా, పక్కన అనంతపురం జిల్లాలో 600 కోట్లు వస్తుంది విఆర్ఓస్ రాయటం వల్ల ఇన్పుట్ సబ్సిడీ. ఇక్కడ మనకు 10-15 కోట్లు కూడా రావటం లేదు. వర్షం పడింటే 4000 హెక్టార్లలో పంట పెట్టింటారు కదా, ఎందుకు ఆ రకంగా రైతులకు అన్యాయం చేస్తున్నారు? 4000 హెక్టార్లలో రాస్తే మనది పోయేది ఏమవుతుంది? ఎందుకు ఇట్లా మనకు రాజకీయాలు ఇన్వాల్వ్ చేసి పల్లెల్లో ప్రజల్ని ఇబ్బందులు పెట్టాలా, రైతుని ఎందుకు ఇబ్బంది పెట్టాలా? 4000 హెక్టార్లలో రాసేదాని వల్ల మీ పైన ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా ఎవరన్నా? అట్లా చర్యలు తీసుకుంటే మేము బాధ్యత వహిస్తామని కూడా చెప్పాము రాజకీయంగా. మీకు అట్లా చర్చ రానీకన్నా చేస్తామని చెప్పి. కానీ ప్రతి సంవత్సరం మనం గొంతుకు వస్తున్నాం రైతులకి. జూన్ నుంచి లక్కిడిపల్లిలో సరైనటువంటి పదును పడిందా మీకు తెలుసు, నాకు తెలుసు. మీరు చూడండి, తర్వాత మీరు రూల్స్ మాట నేను అన్నీ ఒప్పుకుంటా. అట్లా కాదండి, రైతులు అన్యాయం జరగకూడదు. మధ్యన రైతుకు పరిస్థితి వస్తుంది, 6 ఏళ్ళ నుంచి కరువు వెంటాడుతుంది. ఏం ఇన్పుట్ సబ్సిడీ రాస్తే మీకేం నష్టం? ఈసారి సంవత్సరం వచ్చిందంటే రెన్యూవల్ చేసుకోలేకపోయినారు రైతులు. అన్ని రకాల రైతులకు నష్టం. దయవుంచి నెక్స్ట్ ఇయర్ కన్నా ఇప్పుడు చేసిన పొరపాటు మళ్ళీ చేయకండి. ప్రతి హెక్టర్ రైతుకు ఎన్ని రాస్తే మీకు అంత ఎక్కువ వచ్చింది, మీ పైన చర్యలు తీసుకుంటామంటే మాది రెస్పాన్సిబిలిటీ. నేను వెలుగల ప్రాజెక్ట్ కింద మీరు 24,000 ఎకరాలు ఉంది, మీరు రాసింది ఎంత? దాంట్లో నెగ్లిజిబుల్ 900 అంటే హెక్టర్లు అంటే నథింగ్. అది మీరు ఎన్ని కావాలని ఇంక్లూడ్ చేయొచ్చు లక్కిరెడ్డిపల్లి మండలంలో. మీకు రైట్ పాయింట్. సో మీరు కన్సిడర్
సార్ గవర్నమెంట్ ప్రొవిజన్ ఏం లేదు సార్. ఎవరైతే గవర్నమెంట్ ప్రొవిజన్ లో పార్టే వెలుగల్లు కింద ఉంది ఆయకట్టు కూడా ఆయకట్టు ఉండొచ్చు సార్. ఇక్కడ రైతు వాళ్ళకి వెలుగల్లు వాటర్ సంబంధం పెట్టినాడో అతను మాత్రమే కవర్ అవుతాడు సార్. ఎవరైతే ఇతరం